8,000 కోట్లకు గాను ఈ 17 మెడికల్ కాలేజీలకు గాను దాదాపు 3,000 కోట్లు దాదాపుగా ఖర్చు చేసినాం. మిగిలిన 5,000 కోట్లు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా? అందులో మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకొచ్చినాం మిగిలిన వాటికి కూడా పూర్తి చేయడం కోసం. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని ఉంది, దాంట్లో మెడికల్ కాలేజీలు కూడా పెట్టించిన. ఆ గ్రాంట్తో వడ్డీ లేని రుణాలు అవి 50 ఏళ్ల పాటు, వాటిలో కూడా ఈ మెడికల్ కాలేజీలు పెట్టించిన. దాదాపుగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన రిక్వైర్మెంట్లు కూడా దాదాపుగా టైఅప్ అయిపోయి ఉన్నాయి. అయినా నేను ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నాను, ఏమయ్యా చంద్రబాబు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇవ్వలేవా మెడికల్ కాలేజీల కోసం అంటున్నా. సోకాల్డ్ అమరావతిలో 70,000 కోట్ల టెండర్లు పిలిచినానంటావు. ఇంతకు ముందు నువ్వు ఖర్చు పెట్టింది 4,500 కోట్లు. అలాంటిది సరిపోదు, నాకు ఇంకొక 50,000 ఎకరాలు కావాలా అని చెప్పి ఇంకొక 1,00,000 కోట్లకు మళ్ళా నువ్వు సిద్ధమయ్యావు. మరో 1,00,000 కోట్లు అంటే 2 కలిపితే 2,00,000 కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యావు. 70,000 కోట్లకు టెండర్లు పిలిచినానని చెప్పి నువ్వు అంతకు నువ్వే గొప్పగా చెప్పుకుంటావు, నువ్వు నీ మంత్రి. మరి ఇన్ని లక్షల మందికి మేలు చేసే ఈ కార్యక్రమం, ఇన్ని కోట్ల మందికి చిరస్థాయిగా నిలబడిపోయే ఆస్తి, ఏ పేదవాడికైనా కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫ్యూచర్లో కూడా జరగకోకుండా ఉండే ఒక శ్రీరామ రక్ష కేవలం 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టలేరా?